నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బకల్వాడ్ స్కూల్లో డివిజన్ స్థాయిలో నిర్వహించిన సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్ష కార్యక్రమంలో జిల్లా ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ బాలాజీ నాయక్ పాల్గొని మాట్లాడారు. రాబోయే కాలంలో విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలబడాలి అంటే సామాజిక శాస్త్ర అధ్యయనం ఎంతో అవసరమన్నారు. సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులపై ఉన్నదని, ప్రతిభా పాఠవ పరీక్షల యందు పాల్గొండే విద్యార్థులకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. డివిజన్ స్థాయిలో మొత్తం 35 మంది విద్యార్థులు ఎంపిక కావడం, 3 డివిజన్లో 100 మంది విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని సాంఘిక శాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షులు నల్లమేకల వెంకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి, మండల విద్యాధికారులు రవినాయక్, లక్ష్మణ్ నాయక్, రమేష్, సైదిరెడ్డి, ఫోరం డివిజన్ అధ్యక్షులు పూలపాటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రహీం, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాంఘిక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను ముందు తరాలకు తీసుకొని పోవడానికి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో మనం చూస్తున్నాం, ఒక సైన్స్కో లేకపోతే మ్యాథ్స్ ఒక్కటే కాదు, మనిషి బతకాలంటే, కుటుంబ సంబంధాలు డెవలప్మెంట్ కావాలంటే, అదేవిధంగా మానవ సంబంధాలు అభివృద్ధి చెందాలంటే, సమాజంలో మనకు గుర్తింపు ఉండి ఒక మంచి పౌరుడిగా ఎదగాలంటే సాంఘిక శాస్త్రాన్ని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా నల్లగొండ డివిజన్, మిర్యాలగూడ డివిజన్ మరియు దేవరకొండ డివిజన్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంటుంది. సో అదేవిధంగా మిర్యాలగూడలో కూడా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన స్థానిక బకల్వాడ్ యొక్క హెడ్ మాస్టర్ గారు కరుణాకర్ రెడ్డి గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన డివిజన్లో 2 కాంప్లెక్స్లు ఉన్నాయి. ఒకటి జడ్పీహెచ్ఎస్ చంద్రాపాలెం కాంప్లెక్స్, రెండోదేమో జడ్పీహెచ్ఎస్ భీమరాపల్లి కాంప్లెక్స్. అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ చంద్రాపాలెం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు సైదిరెడ్డి గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరో కాంప్లెక్స్ డివిజన్లో జడ్పీహెచ్ఎస్ భీమరాపల్లి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు రమేష్ గారు, ఉపాధ్యాయులు గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మరి మండల విద్యాధికారులు, అదేవిధంగా సోషల్ కాంప్లెక్స్ మరి ప్రధానోపాధ్యాయులు రమేష్ సార్ గారు, సైరేష్ సార్ గారు కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ముఖ్యంగా సోషల్ సాంఘిక శాస్త్రం అంటేనే ఈనాడు మరి బయట ప్రపంచంలో పోటీ పడాలంటే ఈ యొక్క శాస్త్రం యొక్క ఆవిష్కత ఎంతో ఉందని చెప్పి గత 2015 సంవత్సరం నుంచి సోషల్ ఫోరం ఏర్పడినప్పటి నుంచి మరి డివిజన్ స్థాయిలో, పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరి అనేక రకాల రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమం నిర్వహణ చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి డివిజన్ స్థాయిలో ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవాలన్నప్పుడు మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి వాట్సాప్ గ్రూపులో ఒక సమాచారం పంపిస్తే దాదాపు 25,000 రూపాయలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని పంపించడం జరిగింది. మరి దానిలో భాగంగానే జిల్లా స్థాయిలో గాంధీ గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి జిల్లాకు 50,000 లెక్క మరి 33 జిల్లాలకు కూడా పేపర్స్ కానీ, తర్వాత విద్యార్థుల ప్రశంసా పత్రాలు కానీ, తర్వాత సీల్స్ కానీ, భోజన సౌకర్యాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా స్థాయిలో 10 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి పంపిస్తే రాష్ట్ర స్థాయిలో దాదాపు 400 మంది విద్యార్థులు వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అక్కడ నక్కా వెంకటేష్ అని చెప్పి మరి వారు మొత్తం కూడా దాదాపు ఒక 7-8 లక్షల రూపాయలు సోషల్ టాలెంట్ టెస్ట్కు నిర్వహణ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే కార్యక్రమాన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి తీసుకుపోయేది ఎవరి కోసం అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వారు చదువుకుంటున్న నేపథ్యంలో సాధారణ విద్యతో పాటు రేపు 10వ తరగతి అయిపోయిన తర్వాత ఈ కాంపిటీషన్ పర్పస్లో మరి ఏ విధంగా మనం రాణిస్తే రేపు ఉన్నతమైన స్థితిలో రాగలుగుతాం, మన గ్రామం గుర్తిస్తుంది, మన చదువు చెప్పిన సార్లకు గౌరవం వస్తుంది. ఆ గౌరవాన్ని మీలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాంపిటీషన్ ఎగ్జామ్స్ను నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి విద్యార్థులు మరి మీ మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. ఇలా హెడ్ మాస్టర్లు కానీ, ఎంఈఓలు కానీ, తర్వాత ఉపాధ్యాయులు కానీ మరి మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా మీ మీద శ్రద్ధ వహించి మీ యొక్క ఆలోచన విధానం మార్చుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి బాధ్యతాయుతంగా మీరు ఈ స్థాయిలో మీ వంతు బాధ్యత నిర్వర్తిస్తే మీ తల్లిదండ్రుల పేరు వస్తుంది, మీ ఊరు పేరు వస్తుంది, మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుల గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. కావున ఇవాళ మీ టెక్స్ట్ బుక్స్ రాసిన వాళ్ళని ఒకసారి చూడండి. ఫస్ట్ పేజీలో మీ టెక్స్ట్ బుక్స్ రాసిన వాళ్ళు ఎవరంటే మీకు చదువు చెప్పే సార్లు మీ టెక్స్ట్ బుక్స్ రాస్తారు. అంటే మీరు ఏ విధంగా చదవాలి, మీకు ఎంత నాలెడ్జ్ కావాలి, మీరు ఏ స్థాయిలో ఈ యొక్క నాలెడ్జ్ అందిస్తే పై స్థాయికి పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి టెక్స్ట్ బుక్స్ రాయడం జరుగుతుంది. ఆ టెక్స్ట్ బుక్స్ మీద మీరు పట్టు సాధించాలంటే ఇలాంటి టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. ముఖ్యంగా అన్ని ఫోరంలు కూడా
దాదాపు 7 ఫోరంలు ఇవాళ విషయ పరిజ్ఞానం మీద పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. ప్రతి టాలెంట్ టెస్ట్లో కూడా మరి మీరందరూ రాణిస్తే భవిష్యత్తులో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా సరే ఉపాధ్యాయులు చాలామంది విద్యార్థులకు వాళ్ళు ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం అందిస్తారు. మరి కొంతమంది ఆర్థిక సాయం అందించకుండా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను కన్సల్టింగ్ అయ్యి మరి విద్యార్థులకు కావాల్సిన ఆర్థిక సాయం కోసం తోడ్పాటు అందించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. అదే భాగంగా మరి డాక్టర్ ఝాన్సీ గారు వారు ఇక్కడ ఝాన్సీ హాస్పిటల్ పెట్టారు. మరి వారిని ఒకసారి కన్సల్టింగ్ అయినప్పుడు మరి మేడం ఇట్లా ఒక ప్రోగ్రామ్ కావాలన్నప్పుడు మరి సరే మాకు కూడా కొంత పబ్లిసిటీ అయిందని చెప్పి ఒక 10,000 రూపీస్ ఇవాళ నల్గొండ జిల్లా సోషల్ ఫోరం టేబుల్ క్యాలెండర్కి ఇవ్వడం జరిగింది. మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్పారు మేడం గారు, సార్ మీరు విద్యార్థుల యొక్క ప్రతిభను బయటికి తీసేటందుకు ఎలాంటి కార్యక్రమాలు చేసినా నా వంతుగా నా హాస్పిటల్ తరఫున ఆర్థిక సాయం ఎప్పుడైనా అందిస్తారని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది. వారికి ముఖ్యంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభకు నమస్కారము. మరియు వేదిక ముందున్నటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, ఇతర శాస్త్ర ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఒకరిద్దరు ప్రియమైన విద్యార్థులారా, సాంఘిక శాస్త్రం సోషల్ టాలెంట్ ఎగ్జామ్ మా బడివాళ్ళకు తెలుసు బాగా. ఎందుకంటే మన బడిలో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తాం. అన్నింటికి సాంఘిక శాస్త్రానికి ఏం సార్ తేడా ఉందనేది మీ మనసులో అనిపిస్తుండొచ్చు. సాంఘిక శాస్త్రం అంటేనే సామాజిక శాస్త్రం. సామాజిక శాస్త్రం అంటే మన కుటుంబము, బడి, వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి కదా, అందరినీ కలుపుకొని కదా, అందుకనే ఇంతమంది వచ్చారు. మ్యాథమెటిక్స్ పెట్టాం అనుకో, ఎంతమంది రాస్తారు, ఎన్ని ప్రైజులు వస్తాయి, ఎన్ని మార్కులకు వస్తుంది, లిమిట్ ఉంటుంది. సైన్స్ అనుకో ఇంకో తీరు ఉంటుంది. ఓకే, మనకు 10:40 అయింది, 20 నిమిషాలు కంప్లీట్ చేయాలి, మీరు పరీక్ష రాయాలి. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న వారికి మరియు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆశీస్సులు. దీనివల్ల మీరు మీ టాలెంట్ తెలుస్తుంది. మా వాళ్ళే 2-3 ఉండరు, నేనే చాలా తెలియగలను అనుకుంటున్నారు. మండలంలో ఉన్నటువంటి దాదాపు 45 బళ్ళు ఉన్నాయి. సరే ఇప్పుడు 40 వచ్చినాయా 35 వచ్చినాయా తెలియదు, తర్వాత తెలియవచ్చు. నా స్థానం ఎక్కడనేది మీకు తెలుస్తుంది ఈ పరీక్షలో. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం. ముందుగా విద్యార్థులకి వాళ్ళకి చెప్తాం, మంచిగా మనం ఇటువంటి టెస్ట్లను ఉపయోగించుకొని మీ యొక్క అంటే మీ టాలెంట్ని మీరు పరీక్షించుకోవడానికి, అదేవిధంగా మీరు ఎంతవరకు ప్రిపరేషన్లో ఉన్నారు ఎగ్జామ్కి, అదేవిధంగా ఇప్పటివరకు ఎంతవరకు మీరు ఏ విధంగా ఇక్కడ ప్రిపరేషన్ అయ్యిందో, అదేవిధంగా ఒక కొలమానంగా దీన్ని మీరు తీసుకొని దాన్ని బట్టి మనం ఎక్కడ వెనకబడి ఉన్నాం, ఏ చాప్టర్స్లో వెనకబడి ఉన్నాం, లేక ఎక్కడ ఏ విధంగా ఉన్నాము అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని ఆ విధంగా ఛాలెంజ్గా తీసుకొని పోటీగా చదువుకోవడానికి, అదేవిధంగా మంచిగా ప్రిపేర్ కావడానికి ఉపయోగించుకొని ముందు కూడా ఇట్టే సోషల్ ద్వారా మీకు ముందు కూడా అనేక అంటే ఎగ్జామ్స్ రాయడానికి కానీ ఇది మీకు దేనికి జనరల్ నాలెడ్జ్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ముందు జరిగే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అదేవిధంగా మీకు మంచిగా ఉపయోగపడేది కదా, భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి మంచిగా రాసి అదేవిధంగా దీన్ని పూర్తిగా తీసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి అదేవిధంగా 10th ఎగ్జామ్స్ కూడా మంచిగా రాయాలి అని కోరుకుంటూ అందరికీ శుభం. 19 అయితే ఇలాంటి టెస్టులు అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేయడం చాలా ముఖ్యం. సార్ చెప్పినట్టుగా బయటకు పోతే 10 మందితో ఎట్లా ఉండాలో తెలుస్తుంది. ఆ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ ఎట్లా మోడల్ ఎట్లా ఉంటుంది, ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఒక అవగాహన ఉంటుంది. ముఖ్యంగా ఏ టెస్ట్ అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టాలెంట్ టెస్ట్ ఈ సంవత్సరం నిర్వహిస్తారు. మరి గతంలో కూడా నిర్వహిస్తారు. ఈసారి మాత్రం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్టులు నిర్వహిస్తారు. అయితే ప్రతి దాంట్లో కూడా ఈ సోషల్ సంబంధించినటువంటి టచ్ ఉంటుంది. అంటే మీకు పేపర్ నాలెడ్జ్ ఉంటే దాదాపు సగం పేపర్ చేయగలరు. పేపర్ చదవండి రెగ్యులర్గా, అది ఇంగ్లీష్ అయినా తెలుగు మీడియం అయినా ఏదైనా సరే చదివితే కొద్దిగా సమాజం మీద అవగాహన ఉంటుంది. తర్వాత మన సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. కాబట్టి ప్రతి ఏ టెస్ట్ పెట్టినా కూడా మీరు పార్టిసిపేషన్ చేయండి. భవిష్యత్తులో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, లేకపోతే రిటర్న్ ఉంటుంది. మరి దాంట్లో భయం లేకుండా మనం నిర్భయంగా రాయడానికి ఇలాంటి వేదికలు చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి వేదికల్ని ఏర్పాటు చేసినందుకు ఈ సంవత్సరం సోషల్ ఫోరానికి, డిస్ట్రిక్ట్ సోషల్ ఫోరానికి
ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అన్ని రీజియన్ స్థాయిలో దేవరకొండ, మిర్యాలగూడ, అదేవిధంగా నల్గొండలో భోజనాలు పెట్టి ఇంత గ్రాండ్గా నిర్వహించడం అనేది డిస్ట్రిక్ట్ సోషల్ ఫోరానికి నేనైతే అభినందనలు తెలియజేస్తున్నా. చాలా చక్కగా ఒక సిస్టమేటిక్ ప్రకారం నిర్వహిస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా కాన్సన్ట్రేషన్గా పేపర్ చదవండి, చేయండి. తర్వాత దాని పేపర్ని కూడా అనలైజ్ చేసుకోండి. ఎట్లా ఉంటుంది సంగతి, కాంపిటేటివ్లో ఎట్లా అడగడానికి ఆస్కారం ఉంటుంది అని. ఇది చిన్నదే కానీ ఇంకెన్నో ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఒక మోడల్గా పనికి వస్తుంది. మీ భవిష్యత్తులో మంచి టాలెంట్ అంటే ఇట్లాంటి టాలెంట్ టెస్ట్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు మంచిగా రాణించాలని కోరుకుంటూ మీ అందరికీ పాటు చేసినందుకు ఈరోజు వారికి ప్రత్యేక అభినందనలు. ఇది సోషల్ సబ్జెక్ట్లో మంచి పట్టు సాధిస్తే మనకు ఉద్యోగం రావడంతో పాటు ఇంకొంతమంది కూడా ఉద్యోగం తెప్పించే ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే అది సోషల్ సబ్జెక్ట్. అట్ లాస్ట్ సార్ గుర్తు చూడండి, చెన్నాపల్లి హెడ్ మాస్టర్ గారు సైనిక్ సార్, వారు ఎంతో మందికి సోషల్ అంటే జనరల్ సైన్స్ మీద, జనరల్ నాలెడ్జ్ మీద, సోషల్ సబ్జెక్ట్ మీద కోచింగ్ ఇచ్చి చాలా మంది ఉద్యోగాలు కూడా ఇప్పించిన మన అవతల సార్. అది సోషల్ సబ్జెక్ట్ టీచర్ మెయిన్. అదేవిధంగా ఏదైనా సమాజంలో అనర్గళంగా ఏదైనా విషయ పరిజ్ఞానం మనం తెలుసుకోవాలన్నా, మాట్లాడాలన్నా అది సోషల్ సబ్జెక్ట్ ద్వారానే. ఇక్కడ ఉన్న బోర్డు మీద ఉన్న మేధావులందరినీ చూడండి ఒకసారి, అందరూ కూడా సోషల్ సబ్జెక్ట్ మీద పట్టు సాధించి ఈరోజు మంచి అనర్గళంగా వారి యొక్క భాషను వ్యక్తపరిచే ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే అది సోషల్ సబ్జెక్టే. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని సొంత డబ్బులతోటి, సొంత నిధిని ఏర్పాటు చేసుకొని మన సోషల్ ఉపాధ్యాయులు, జిల్లాలో ఉన్న సోషల్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పార్టిసిపేట్ అయిన విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కటి పార్టిసిపేషన్ అందరూ కూడా వచ్చారు. మీరు గెలుపోవటంలో అనేది తర్వాత సంగతి, ఒక మార్కు ఎక్కువ తక్కువ రావచ్చు, అయినా కూడా పార్టిసిపేషన్ ముఖ్యం. కాబట్టి మీరు పార్టిసిపేషన్కి వచ్చినందుకు మీరందరికీ కూడా, మీ సోషల్ టీచర్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోషల్ ఫోరం టీచర్స్ అండ్ ఏమైనా విద్యార్థులకు ముఖ్యంగా మీకు ఆశీస్సులు. మా జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వర బాబు గారికి ఇప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ అండ్ హెల్పింగ్ నేచర్. ఎందుకు చెప్తున్నట్టే సమ్ సబ్జెక్ట్ ఇది ఎలాబరేట్గా ఉండదండి. సోషల్ సబ్జెక్ట్ ఇది ఎలాబరేటెడ్ అంటే డైలీ డిస్కస్ జీవితం. అరిస్టాటిల్ ఏమంటే హ్యూమన్ బీయింగ్ సోషల్ ఎనిమల్ అన్నాడు, అంటే సంఘజీవి అనేది సాంఘిక శాస్త్రం నుంచి బాగుంటుంది. సమాజంలో ఏ సబ్జెక్ట్ అయినా ఒక కొలమానం ఉంటుంది, కానీ సాంఘిక శాస్త్రానికి కొలమానం ఉండదు. రోజు జరిగే ఇన్సిడెంట్ కూడా మనకు ఇవాళ సాంఘిక శాస్త్రమే. పేపర్లో జరిగే ప్రతి విషయం కూడా సాంఘిక శాస్త్రమే. ప్రపంచంలో గ్లోబలైజేషన్ గా ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా సాంఘిక శాస్త్రం. అలాంటి సాంఘిక శాస్త్రానికి మీరు ఈరోజు టాలెంట్ టెస్ట్ ఇస్తుంటే వీఆర్ ద వెరీ క్యాపబుల్ క్యాండిడేట్. మీరు అంటే వెల్ ఇన్ ఫ్రాక్ అంటే బావిలో కప్పలాగా జీవించకూడదు, వెల్ ఇన్ ద ఓషియన్ అంటే సముద్రంలో ఉండాలి. అలాంటి బేసిక్ సబ్జెక్ట్ అనేది సోషల్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో మీరు ఇవాళ పార్టిసిపేట్ అవుతున్నట్టే ఒక స్పిరిట్గా ఉండాలి. డోంట్ ద కంపేర్ టు ద అదర్ పర్సన్స్, but don't underestimate the social subject. Some students have the BPC, you have to take the BPC, MPC, HCR, CCR. Don't say ఆ రోజు పోయినాయి CC, HCC అనేది అలా మల్టీ లెవెల్లో మనకు పోవడానికి అవకాశం ఉంది. ప్రపంచానికి చదవడానికి డాక్టర్ అయితే డాక్టర్కి ఆగిపోతాడు, ఇంకోటి ఇంజనీర్ ఆగిపోతాడని సోషల్ సబ్జెక్ట్ ఆగడానికి అవకాశం లేదమ్మా. ప్రపంచానికే మొత్తం గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సబ్జెక్ట్ ఎంచుకొని ఇవాళ పండుగ. ఇంకోటి దయచేసి ఎప్పుడైనా సరే యూ ఫస్ట్ థింక్ యువర్ పేరెంట్స్, నెక్స్ట్ యువర్ నైబర్స్, నెక్స్ట్ యువర్ యూ, దెన్ యూ హ్యావ్ ద గోల్ టు రీచ్ యువర్ గోల్. బట్ డోంట్ కంపేర్ టు ద అదర్ సేమ్ గ్రూప్ అన్నమాట. అంటే మీ ఏజ్ గ్రూప్ ఉంది, ఆయన ఎంపీసీ కాబట్టి నేను ఎంపీ తీసుకోవాలి, ఆయన బైబిల్ తీసుకోవాలి అని మాత్రం ఎప్పుడు కంపేర్ చేసుకుంటాం. మన ఇష్టమైన సబ్జెక్ట్స్ అవ్వాలి, కష్టంగా కాదు ఇష్టంగా చదవాలి, అప్పుడే మనం ఇది కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మంచి రాసి బాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇస్తున్నాను. డివిజన్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి సోషల్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమావేశంగా ఉన్నటువంటి స్థానిక ప్రధానోపాధ్యాయులు కర్ణారెడ్డి గారు, మరి ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ముఖ్యంగా చాలా గొప్పగా నల్లగొండ జిల్లాలో మరి ఒక టీమ్గా ఏర్పడి చాలా గొప్పగా సెలబ్రేట్ చేసినటువంటి సోషల్ ఫోరం ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరుగా
ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రియమైన విద్యార్థులకు ఉపాధ్యక్షులు మరి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యతను సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతిభా పాఠవాలను వెలికి తీయడానికి ఉపయోగపడే వేదిక ఈ సోషల్ టాలెంట్. సో వాస్తవంగా ఇంత పెద్దలందరూ చెప్పారు సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకత అవసరమని. మరి మిగతా అన్ని సబ్జెక్టులు ఏమో కన్స్ట్రక్టివ్గా ఉంటాయి. ఈ సబ్జెక్టు ఎంత మనం నేర్చుకున్నా కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో మన జీవన పరిణామాన్ని తెలియపరిచే విధంగా ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. మరి సమాజం పట్ల కానీ అదేవిధంగా మన కుటుంబం పట్ల కానీ ఒక బాధ్యత, ఒక భవిష్యత్తులో ఒక మంచి వ్యక్తిత్వాన్ని పొందపరుచుకోవడానికి మంచి జీవన విధానానికి తోడ్పడేటువంటి సబ్జెక్టు సాంఘిక శాస్త్రం. సో దీన్ని కొంత నిర్లక్ష్యానికి గురైనప్పటికీ కూడా సాంఘిక శాస్త్రం పట్ల అన్ని సబ్జెక్టులో పట్టు సాధించినప్పటికీ సాంఘిక శాస్త్రంలో పట్టు కోల్పోకుండా ప్రతి విద్యార్థి ఈ సమాజం పట్ల అదేవిధంగా భారతదేశ అన్ని ప్రభుత్వాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి జాతీయ అంతర్జాతీయ సమస్యలపైన ఎప్పటికప్పుడు వర్తమాన విషయాలను విశ్లేషించుకుంటూ భవిష్యత్తులో మంచి అవగాహన పొందే విధంగా ఈ యొక్క టాలెంట్ ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లల్లో ఉన్నటువంటి ఒక స్పిరిట్ నింపడానికి ఏర్పాటు చేసినటువంటి మీ అందరూ కూడా మరి మంచి పోటీతత్వంలో మీరు పరీక్ష రాయాలి, దీన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. సో ఇంకేదన్నా మీరు అనుకున్నంత మేరకు అచీవ్ కాకుండా కానీ ఫర్దర్ మనం దాన్ని ఇంకా అచీవ్ కావడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులకు ప్రోత్సహించాలని చక్కగా ఆరంభించినటువంటి సోషల్ ఫోరం వాళ్ళకందరూ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తుంది. దేవరకొండ, నల్లగొండ, మిరాగొండ 3 డివిజన్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. పేపరు ఇది మనం చేసింది కాదు, ఇది స్టేట్ ఫోరమే అన్ని జిల్లాలకు ఒకే రకమైన పేపరు తయారు చేసి వాళ్ళ నేనే సామాజిక శిల్పిని, నవ సమాజపు నిర్మాతను, చరిత్రగతిని మార్చే భావి భారత భాగ్యదతను, జ్ఞానపు విత్తులు నాటి పౌర విలువల తోటను పెంచుతా, దేశ భవిష్యత్తును నా తరగతి గదిలోనే తీర్చిదిద్దుతా. చరకాలపు వీరుల కథలను వీణుల విందుగా వినిపిస్తా, పూర్వీకుల ఘన కీర్తిని చాటి స్ఫూర్తిని నుంపుతూ నడిపిస్తా, అపజయాల పాఠాల నుండి గెలుపు బాటలు చూపిస్తా, చరిత్ర నేర్పిన సత్యంతో రేపటి చరిత్రను మలిపిస్తా. భూగోళ శాస్త్రం నివసించే ధరణి గొప్పతనం కళ్ళకు కట్టినట్టు వివరిస్తా, వాతావరణం శీతోష్ణ స్థితి మార్పుల మర్మం నిరపిస్తా, ప్రకృతిని ప్రేమిస్తూ పృథ్వీని కాపాడే శక్తిని ఇస్తా, పర్యావరణ ప్రేమికుడిగా ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దుతా. భారతీయ వీరరాజ చట్టం నీతుగా తిప్పడం నిరపిస్తా, సంపద సృష్టి వనరుల పురపోదు విలువల పాఠం బోధిస్తా, పేదరికం లేని లోకానికై ఆర్థిక సూత్రాలు విడమరుస్తా, క్రమశిక్షణ గల జీవన శైలిని గుండె గూటిలో నింపుతా, చరిద్వారపు వీరుల కథలను వీణుల విందుగా వినిపిస్తా, పూర్వీకుల ఘన కీర్తిను చాటి స్ఫూర్తిని నింపుతా.